ప్రదీపుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకరోజు ప్రదీపుడు గంగానది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా గంగాదేవి ప్రత్యక్షమయ్యి వచ్చి ప్రదీపుడి యొక్క కుడితోడ మీద కూర్చుంది. ప్రదీపుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. లేచి, ఎవరు నువ్వు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇలా వచ్చి నా కుడితోడ మీద ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. దానికి గంగాదేవి సమాధానమిస్తూ, నన్ను వరించు వీరా అని అడిగింది. ప్రదీపుడు, నాకిదివరకే సునంద అనే అమ్మాయితో పెళ్ళయింది. అయినా భార్య కూర్చోదగ్గ స్థానం ఎడమతోడ, కూతుర్లు కోడళ్లు కూర్చోవలసిన స్థానం కుడితొడ అని బదులిచ్చాడు ప్రదీపుడు. అంచేత నువ్వు నాకు కోడలివవుతావు అన్నాడు ప్రదీపుడు. అయితే అలాగే కానివ్వు అంటూ గంగ అదృశ్యమైంది. ప్రదీపుడికి సునందకి అప్పటికే 3 కొడుకులు పుట్టారు. దేవాపి, శాంతనుడు, బాహ్లీకుడు. దీంట్లో మొదటివాడైనటువంటి దేవాపి తపస్సు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి వెళ్లిపోయాడు. ఇక బాహ్లీకుడు అంగీకారంతో శాంతనుడు రాజయ్యాడు. శంతనుణ్ణి రాజు చేసిన ప్రదీపుడు తపోవనానికి వెళ్లిపోయాడు. వెళ్లిపోయే ముందు శంతనుని ఒకసారి పిలిచి, గంగానది తీరంలో నీకు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది, తను ఏం చెప్పినా కాదనకు అని చెప్పి తపోవనానికి వెళ్లిపోయాడు ప్రదీపుడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.